హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుమెంటోర్. నేను మీ సందీప్. ఇవాళ ఈ వీడియోలో వచ్చి మనమైతే ఈ సెంట్రల్ క్యాస్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది ఎక్కడ తీసుకోవాలి, అండ్ ఈ సెంట్రల్ క్యాస్ట్ వల్ల ఉపయోగం ఏంటి, అండ్ ఈ సెంట్రల్ క్యాస్ట్ ఎవరు తీసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే మనమైతే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అండ్ తెలుసుకుందాం గైస్ అసలు ఏంటి అనేసి. అండ్ ఎస్పెషల్లీ ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది ఎవరు తీసుకోవాలి, అండ్ ఈ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది మనకైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉంటాయి కదా, షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబ్, ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ, అండ్ వాళ్ళందరికీ ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది చాలా అవసరం అనమాట. అండ్ ఈ సెంట్రల్ క్యాస్ట్ అసలు ఎందుకు, అండ్ ఏ విధంగా ఎక్కడ తీసుకోవాలి, అసలు మనం ఈ సెంట్రల్ క్యాస్ట్ దేనికి యూజెస్ అంటే ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం అయితే దీన్ని అయితే ఉపయోగిస్తారనమాట. అండ్ ఈ సెంట్రల్ క్యాస్ట్ని ఎక్కడంటే మనకి రిజర్వేషన్ బెనిఫిట్స్కి కావచ్చు, ఇంకా స్కాలర్షిప్లో కావచ్చు, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్కి కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం కావచ్చు, అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మనము మన ఏ క్యాస్ట్ అనేది దానిలో పర్టికులర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి అంటే ఈ రిజర్వేషన్లు అంటే తెలుసు కదా, మనము ఏ క్యాస్ట్ అంటే రిజర్వేషన్స్ ఉంటాయి కదా కేటగిరీ వైజ్గా. సో వాటికైతే దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని స్కాలర్షిప్స్లో ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది పర్టికులర్గా అడుగుతారనమాట, అక్కడ కావచ్చు. అండ్ ఇప్పుడైతే మనకి జీడిఎస్ వాళ్ళకి కూడా ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది అడుగుతున్నారనమాట. సో మనం ఈ జీడిఎస్ వాళ్ళని ఎందుకు అడుగుతున్నారంటే రిజర్వేషన్ పర్పస్ కావచ్చు, లేకుంటే మనం ఐడి ప్రూఫ్ కోసం అనమాట. ఐడి ప్రూఫ్ అంటే మనము ఏ క్యాస్ట్ అనేది వాళ్ళు తెలుసుకోవడానికి. బట్ ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, మరి మా దగ్గర ఆల్రెడీ ఇది స్టేట్ క్యాస్ట్ ఉంది కదా, ఇది ఎందుకు అనేసి. సో ఏంటంటే కొన్ని చోట్ల ఇది ఐడి ప్రూఫ్ కోసం అనమాట. మనము ఏ క్యాస్ట్ అనేది తెలుసుకోవడానికి ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది మనము వేరే స్టేట్కి వెళ్తున్నాం కదా. సో స్టేట్ అనేది చేంజ్ అవుతున్నాం కాబట్టిగా మనము వేరే స్టేట్లో కనుక అప్లై చేసినట్టయితే, మనం వేరే స్టేట్ చేంజ్ అయితే కనుక ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది కొంచెం మ్యాండేటరీ అవుతుంది అనమాట. సో అది పర్పస్ అనమాట. మనము ఇదే అనమాట జీడిఎస్లో అడగడానికి ఇదే కారణం. అండ్ అసలు ఈ సెంట్రల్ క్యాస్ట్ అనేది ఎక్కడ తీసుకోవాలి, సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, అండ్ ఏ విధంగా అంటే దీన్ని మనము నార్మల్గా మన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తాం కదా, ఆ విధంగా తీసుకోవాలా, లేకుంటే ఇంకేమైనా వేరే ప్రాసెస్ ఉందా అనేసి చాలా వరకు చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే మనము మనము మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకుంటాము, నార్మల్గా మీ సేవాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనము మన క్యాస్ట్ అనేది అప్లై చేసుకుంటాం. బట్ ఇది అలా కాదు గైస్. సెంట్రల్ క్యాస్ట్ అనేది మనము ఇది గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని కొట్టండి, వస్తుంది. మీరు ఎస్సీ అయితే ఎస్సీ అని కొట్టండి, ఎస్టీ అంటే ఎస్టీ అని కొట్టండి, ఓబీసీ అయితే ఓబీసీ అని కొట్టండి. ఓబీసీ క్యాస్ట్, సెంట్రల్ క్యాస్ట్ ఫర్ ఓబీసీ, సెంట్రల్ క్యాస్ట్ ఫర్ ఎస్సీ, సెంట్రల్ క్యాస్ట్ ఫర్ ఎస్సీ అని కొడితే, ఆ విధంగా కొడితే మీకైతే ఒక ఫామ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ని ఏం చేయాలి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో ఆ ఫామ్ని మీరు మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి, అంటే నియర్ బై ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటాయి కదా, మండల్ రిజిస్ట్రీ ఆఫీస్ సంథింగ్ ఏదో ఉంటారు కదా. సో అక్కడికి వెళ్ళి మీ మండల్ ఆఫీస్కి వెళ్ళి, మండల్ ఆఫీస్లో మనకైతే ఎంఆర్ఓ గారు ఉంటారనమాట. ఎంఆర్ఓ తహసీల్దార్ అంటాం కదా మనం. తహసీల్దార్ సార్ దగ్గరికి వెళ్ళేసి, సార్ నాకు ఈ విధంగా నాకు ఇట్లా జాబ్ వచ్చింది, సో దే ఆర్ ఆస్కింగ్ మీ ద సెంట్రల్ క్యాస్ట్, సో ఐ నీడ్ సెంట్రల్ క్యాస్ట్ అని చెప్పండి. నాకు ఈ విధంగా నాకు జాబ్ వచ్చింది, సో వీళ్ళు నన్ను అయితే సెంట్రల్ క్యాస్ట్ అనేది అడుగుతున్నారు అనేసి మీరు చెప్తే, మీకు సార్ ఏం చెప్తారంటే ఇంకా నెక్స్ట్ ఎంఆర్ఓ గారు మీకు ఆ ప్రాసెస్ అనేది చెప్తారనమాట. సో అక్కడ కొందరు అంటారనమాట, వాళ్ళు ఏంటంటే జస్ట్ రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుంటారు. రిజిస్టర్లో ఎంట్రీ చేసుకొని, అండ్ దాని తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో మీ పేరు, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ ఏజ్, అండ్ మీరు ఏ క్యాస్ట్ అనేది దాంట్లో రాపించుకొని, అండ్ సార్తో సిగ్నేచర్ చెప్పించుకుంటే, అంటే రెండు చోట్ల ఉంటుంది అనమాట సిగ్నేచర్ చెప్పించుకోవడానికి. ఆ రెండు చోట్ల మీరు సిగ్నేచర్ చెప్పించుకుంటే సరిపోద్ది గైస్. అదే సెంట్రల్ క్యాస్ట్ అనేది, అంతే గైస్. సెంట్రల్ క్యాస్ట్ గురించి ఏదో పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెంట్రల్ క్యాస్ట్ అనేది ఇంతే. ఇది సెంట్రల్ క్యాస్ట్ అనమాట. దీన్ని ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ మనము దీని గురించి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది పెద్దగా ప్రాసెస్ కాదు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి, మండల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి మీరైతే ఎంఆర్ఓ గారిని కలిసి, ఈ విధంగా నాకు జాబ్ వచ్చింది, సో నాకు ఈ విధంగా కావాలంటే సార్ మీకు సైన్ పెట్టేసి స్టాంప్ గుర్తారు, సరిపోద్ది, అంతే బ్రో. ఇదే సెంట్రల్ క్యాస్ట్ అంటే. అర్థమైందా అందరికీ?
దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి రెగ్యులర్గా లైవ్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి రెగ్యులర్గా దాంట్లో జాయిన్ అవ్వి మనకి ఎవ్రీడే నేను 7:30 నుంచి అండ్ 9:30 వరకు మనకైతే ఎవ్రీడే 2 అవర్స్ లైవ్ అనేది ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనను డైరెక్ట్గా మీరు కామెంట్ ద్వారా నాకు కామెంట్ చేసి నేను 100% అక్కడైతే రిప్లై ఇస్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఖచ్చితంగా మన వీడియోని లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే సెంట్రల్ క్యాస్ట్ గురించి తెలియక చాలామంది టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.